ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నామని తెలిసినప్పుడు ఆ అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. పథ్యాలు మొదలు పెడతారు, ఒక పూట తిండిని తగ్గిస్తారు, ఇంతకు ముందు అలవాటు లేకపోయినా కొత్తగా వ్యాయామాలు మొదలు పెడతారు. ఇన్ని చేసినా బరువు తగ్గటం లేదని అందరి దగ్గర వాపోతూ ఉంటారు. నిజానికి బరువు తగ్గటానికి తిండిని తగ్గించాల్సిన పని లేదు. తినే తిండిలోనే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలకు చోటు కల్పించడం చాలు. ఒంట్లో కొవ్వు ఇట్టే తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు నిపుణులు. కొవ్వును కరిగించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒంట్లో కొవ్వు నిల్వల్ని కరిగించుకోవటానికి ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించటంతో పాటు పొట్టను ఎప్పుడూ నిండుగా ఉంచుతూ ఆకలిని తగ్గించే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలని చెబుతారు నిపుణులు. అలాంటి వాటిలో ముందుగా వెన్న తీసిన పాల గురించి చెప్పుకోవాలి. వెన్న తీసిన పాలు ఆలస్యంగా జీర్ణం కావటంతో పాటు పొట్టను ఎప్పుడూ నిండుగా ఉంచుతాయి. అలాగే ఉదయం పూట పచ్చసొనను తొలగించిన గుడ్డును అల్పాహారంగా తీసుకోవటాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. గింజధాన్యాలు, పప్పు దినుసులు, చిక్కుళ్ల వంటి వాటిలో మాంసకృత్తులు దండిగా ఉండటంతో పాటు పీచు కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి త్వరగా ఆకలి వేయదు. గింజధాన్యాల్ని పొట్టు తీయకుండా తీసుకోవటం మరీ మంచిది. అలాగే రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా కాయగూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఆహార నియమాలు ఒంట్లో కొవ్వును కరిగించటంతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి.